అందరికీ నమస్కారం. ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా 6,882,00,00,000 నష్టం జరిగిందని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం సీఎం చంద్రబాబు గారు అంచనా వేసి కేంద్ర బృందానికి నివేదిక అందించేశారు. వరదలు, వర్షాలు ప్రతి ఏడాది వరదలు, వర్షాలు వస్తూ ఉంటాయి. కానీ గతంలో ఇంత పెద్ద ఎత్తున నష్టము జరగలేదు, ప్రాణ నష్టము జరగలేదు. కానీ ఈ ఈసారి మాత్రం కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యము, ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్ల సమన్వయ లోపము వల్లనే ఇంత భారీ నష్టం జరిగిందని ప్రజలు, మేధావులు, పలు నిపు ర ర వివిధ రంగాల నిపుణులు చర్చలు చేస్తున్నారు. ఎందుకు సమన్వయ లోపమని ప్రభుత్వాన్ని నిందిస్తున్నామంటే, ఐఎండీ డిపార్ట్మెంటు ఒక 2 డేస్ బిఫోరే హెచ్చరించాను గానీ భారీ వర్షాలు, వరదలు వస్తున్నాయి. పైనున్న రాష్ట్రాల నుంచి కూడా ఫ్లడ్స్ వస్తున్నాయి అని ముందే హెచ్చరించినా కానీ వీళ్ళు ఎవరు ఒక రివ్యూ మీటింగ్స్ పెట్టుకోకపోవడం. రివ్యూ మీటింగ్ అంటే వరదలు, భారీ వర్షాలంటే మొదటిగా చెప్పుకోవాల్సింది పోలీస్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ 3 డిపార్ట్మెంట్లతో రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా ఎటువంటి ప్రాణ నష్టం గానీ, ఎటువంటి నష్టము జరగకుండా ఒక ప్లాన్‌గా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి రివ్యూ మీటింగ్‌ను ప్రతి ఈ ముఖ్యమంత్రి గానీ, ఉప ముఖ్యమంత్రి గానీ, మంత్రుల సమక్షంలో జరుగుతుంది. కానీ ఈసారి ఆ రివ్యూ మీటింగ్‌లేమీ జరగలేదు. దాని ప్రతిఫలంగా ఇంత భారీ నష్టం 6,882,00,00,000 భారీ నష్టం జరిగింది. ఇంత పెద్ద అమౌంట్ వల్ల ఎన్ని పనులు చెప్పవచ్చు. రైతులను ఆదుకోవచ్చు. రైతులకు ఎన్నికల ముందు ఇదే ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వము ఇచ్చిన హామీ 20,000 కోట్ల పెట్టుబడి సాయమును అందించొచ్చు. అమ్మఒడి తల్లికి వందనం అని చెప్పి ఒక పథకం ద్వారా ఆదుకుంటామని చెప్పారు. ఇంకా సూపర్ సిక్స్ అని చెప్పి చాలా వాగ్దానాలు చేశారు. గ్యాస్ సిలిండర్లు అని చెప్పి, ఫ్రీ బస్ అని ఎన్ని కార్యక్రమాలు చేస్తూ దీనిలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్లు కానీ, భవనాలు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇంత పెద్ద 6,882 కోట్లతో ఎన్ని పనులు చేపట్టవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలల నుంచి ప్రజలకు గానీ, రాష్ట్రానికి కానీ, రాష్ట్ర అభివృద్ధికి కానీ ఎటువంటి ఈ ఉపయోగము లేదు. ప్రతి ఒక్క విషయం మీరు చూసుకుంటే ఈ 4 నెలల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల నష్టమే జరిగింది గానీ, ఎవరికీ రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, రాష్ట్ర ప్రజలకు గానీ ఎటువంటి లాభం జరగలేదు. ఎందుకంటే ఎక్కడో సమన్వయ లోపించిందనేది ప్రజలు, మేధావులు, నిపుణులు చెప్తున్నది. అధికారులు అవైలబిలిటీలో ఉండరు. వారానికి 3 రోజులే ఉంటారు. ఫ్రైడే మధ్యాహ్నం వచ్చే లోపల అందరూ హైదరాబాద్‌కి వెళ్ళిపోతారు. మళ్ళా మండే మధ్యాహ్నం వస్తారు. ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ. ఎందుకంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు మంత్రులు లేకుండానే ఆబ్వియస్లీ ఇంక అధికారులు కూడా ఇక్కడ ఉండరు. హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఇంక మళ్ళా మండే మార్నింగ్ వచ్చేస్తారనేది అధికారులు, ప్రజలు డిస్కస్ చేసుకుంటున్నది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉంటే ఏదన్నా ప్రజలకు అందుబాటులో, ప్రజలకు మేలు చేయాలని చూసుకుంటారు. 4 రోజులు ఇక్కడుండేది, 3 రోజులు హైదరాబాద్‌లో వాళ్ళ వ్యక్తిగత పనులను చక్కబెట్టుకోవడానికి అక్కడికి పోవడము. ఇవి ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వల్ల ప్రజలకు తర్వాత ప్రభుత్వానికి చాలా గ్యాప్ వచ్చింది. ఈ విధంగా చాలా లోపాల వల్లనే ఇంత భారీ నష్టాలు జరుగుతున్నాయి. వీళ్ళ సమన్వయ లోపం వల్లనే చాలా పదే పదే ప్రజలకు నష్టం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు ప్రజలు, తర్వాత మేధావులు, నిపుణులు డిస్కషన్‌లో జరుగుతున్న పాయింట్లే. ప్రభుత్వం ఇప్పుడన్నా మేలుకొని ప్రజలకు మేలు చేసే విధంగా పని చేయాలని ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.